యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణం. శ్రీరాముడు మనోవృత్తులు అశాంతి గురించి చెప్తూ, పైకి మాత్రమే మనోహరంగా కనిపించే ఈ కుత్సిత ప్రపంచంలో వాస్తవమైన మనశ్శాంతి కలిగించే వస్తువులు ఏమున్నాయి? బాల్యమంతా కల్పిత క్రీడామయమే కదా. యవ్వనం అంటారా స్త్రీ సాంగత్యం, స్వాత్కర్షల వంటి అనేక దురహంకార చర్యలతో నిండినదే కృషించిపోతోంది. ఇక ముసలితనం ప్రవేశించిందా అన్నీ కష్టాలే. ఈ విధంగా ఈ జనులు వ్యర్థ జీవనలగుచున్నారు. ఈలోగా మృత్యువు వచ్చి వడలిన శరీరమును నోటకరుచుకుపోతోంది. అప్పుడు ఆ జీవునికి ఇహలోకంలో శూన్యమే శేషించుచున్నది. ఈ జీవుడు జీవించున్నంతకాలం నా వయస్సు పెరిగిపోతోంది అని సంతోషిస్తున్నాడే కానీ, అయ్యో నా ఈ ఆయుష్ కరిగిపోతోంది కదా అని విచారించటం లేదు. ఇప్పటి వరకు స్వస్వరూపం విషయమే నేను గ్రహించినదేమిటి? ఇక్కడి నుండి ఏం చేయాలి, ఏ మార్గం అన్వేషించాలి, ఏ జ్ఞానులతో సంభాషణ చేయాలి అని తరచుటే లేదు. ప్రయత్నశీలుడు అవుటలేదు. తృష్ణ అనుక్షణం సంతోషమును తన పొట్టన పెట్టుకుంటోంది. పంచేంద్రియములు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వివేక రత్నములను మరుగున పడవేస్తున్నాయి. భ్రమాత్మకమగు సంసార క్రీడలు బ్రతుకంతా ఆక్రమించి వేస్తున్నాయి. తృష్ణయందు యథేచ్ఛగా సంచరిస్తున్న ఈ మనస్సు ఈ జీవుని ప్రయోజనరహితంగా పరిభ్రమింపజేస్తున్నది. కాలమంతా వ్యర్థమైపోతోంది. ఉత్తమమైన ఫలితమేదీ లభించుటే లేదు. ఆపదలకు శోకించినట్టి, సంపదలకు మత్తిలినట్టి, యువతులను చూసి విచలించినట్టి చిత్తము పొందగలిగిన వాడే ఈ జగత్తులో ఉత్తముడని నా అభిప్రాయం. యుద్ధరంగంలో గజ తురగములతో కూడిన గొప్ప శత్రు సైన్య సముద్రాన్ని ఎదుర్కొనేవాడు నా ఉద్దేశంలో గొప్ప సూర్యుడు కాడు. అనేక మనోవృత్తి తరంగాలతో విక్షిప్తం అవుతున్న ఈ ఇంద్రియములను జయించిన వాడే వీరుడు. దురాశలే మానవుని నిజమైన శత్రువులు. దురాశాగ్రస్తమైన మనస్సును శాంతపరచగలిగే పదార్థములు ఈ ప్రపంచంలో ఏమి ఉన్నాయి? దురాశకు అంతు ఎక్కడ? కీర్తి, ప్రతాపం, సంపద ఉన్న చోట సత్వగుణం, వివేకం ఉండటం దుర్లభమైన విషయమే అవుతున్నది. పర్వత గుహలో ఉన్న లేక వజ్ర నిర్మితమైన అంతఃపురంలో దాగిన అదృష్టానుసారంగా వచ్చే సంపదలను కానీ ఆపదలను కానీ నిరోధించగలము. మనం అదృష్టంగా వచ్చే సంపదలను ఆపదలను నిరోధించలేము. మరి ఈ ధనధార పుత్రాదులు మధుర రసాయనములు అని ఎందుకు భ్రాంతిని పొందుతున్నావు? ఈ సంపదలన్నీ జీవించి ఉన్నంతకాలం అజ్ఞానం అనే మూర్ఛను కల్పిస్తున్నాయి. శరీరం చెదించు క్షణంలో ఇవన్నీ నావి, వీటిని విడిచి ఎట్లుండటం అని మమకారముల రూపంలో దుఃఖములకే కారణమవుతున్నాయి. మరి అవి ఉత్తమ విషయములు ఎలా అవుతాయి? వాటిపై అంతటి నమ్మిక ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? మృత్యువు శరీరమును ఆక్రమిస్తున్నప్పుడు ఈ భార్య, పుత్ర, బంధు, మిత్ర పరివారాలు ఎందుకు పనికొస్తాయి? ఈ జీవుడు అవసాన కాలంలో విషాదకరములైన అవస్థలు పొందటమే జరుగుతోంది. విషణ్ణుడై తాను వనర్చి ఉన్న పాపం పనులను నెమరు వేసుకుంటున్నాడు. తాను మమకారం పెంచుకున్న వాటినన్నింటినీ మననం చేస్తూ అంతరంగంలో దహించి వేయబడుచున్నాడు. ధర్మములకు అనుకూలం కానట్టి అర్ధకామములకై జీవితమంతా వెచ్చించిన వారి మనస్సు అవసాన కాలంలో నెమలిపించపు తుదిభాగంలాగా చంచలమే అవుతున్నదని విజ్ఞులకు పెద్దలు చెబుతున్నారు. మరి అట్టి మనస్సును అతడు ఎట్లా సముదాయించుకుంటాడు? దుష్కర్మల ఫలితాలు ఇట్లా ఉండగా సత్కర్మల ఫలములు కూడా పడిలేచే నదీ తరంగాల వలె క్షణభంగురములే కదా. సంచితములైన కర్మలు మృత్యుముఖంలో ప్రవేశించడానికి శాంతిని కలగజేయలేకపోతున్నాయి. ఇక జీవించి ఉన్నప్పుడు కూడా దైవవశాత్తు అట్టి సత్కర్మలు ప్రారంధముగా ప్రాప్తించినప్పటికీ దేహాత్మ బుద్ధి కలవారికి ఆ భోగములన్నీ శాశ్వతమైన తృప్తిని అందించగలవా చెప్పండి? కట్టెల సంఖ్య పెరిగిన కొద్దీ అగ్నిజ్వాలలు అధికమే అవుతాయి కదా. ఈరోజు ఇది చేస్తాను, ఆ రోజు అది చేయాలి, ఇట్లు అవిశ్రాంతంగా చింతన చేయు మనుజుల ఆయా కర్మ ప్రయాసలన్నీ చివరికి ఏ రూపంగా చూచినా దుఃఖ పరంపరలుగానే పరిణమిస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నములు చేయటంలోనూ పుత్ర మిత్ర కళత్రాదులను సంతోష పెట్టడంలోనూ కాలమంతా ఎంత ఘోరంగా వ్యర్థమైపోతోంది. ఇక వృద్ధాప్యం దాపురించిన తర్వాత ఉన్న కొద్దిపాటి వివేకం కూడా ఊడ్చిపెట్టుకుపోతోంది. చెట్టుకు ఆకులు చిగురించి కాలక్రమంగా ఎండి రాలిపోతాయి చూసారా? ఈ ప్రపంచంలో కూడా వివేకహీనులకు వారు జన్మిస్తున్నారు, మరల శీఘ్రంగా నశించుచున్నారు.
నాకు ఒక విషయం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ జనులంతా ఏవేవో కార్యక్రమాలను రచించుకుని అందు నిమగ్నులై పగలంతా అటు ఇటు తిరుగుతున్నారు. వివేకులను ఆశ్రయించకుండానే, సత్కర్మలను నిర్వర్తించకుండానే సాయంకాలానికి ఇల్లు చేరుకుంటున్నారు. రోజంతా ఏ వివేకము పొందకుండానే గడిచిపోతోంది. ఇక వారికి రాత్రిపూట నిద్ర ఎట్లా పడుతోంది? ఒకరోజు వృధా అయినందుకు చింతించరేం? ఒకానొకడు అతి ప్రయాసతో శత్రువులందరినీ జయించి వేస్తున్నాడు. పుష్కలంగా ధనాదులను సంపాదిస్తున్నాడు. సుఖకరములు అనుకున్న పదార్థజాలమంతా చేకూర్చుకుంటున్నాడు. సరిగ్గా అట్టి సమయంలో ఎక్కడి నుండో వార్ధక్య మృత్యుదేవతలు వచ్చి ఎదురుగా నిలబడి, నాయనా అయినదా, ఇక బయలుదేరదామా అని పలుకులుస్తున్నాయి. ఇక ఈ ఇంద్రియముల విషయానికి వస్తే ఇవన్నీ కొంతకాలం జీవుడిని అలరిస్తున్నట్లే కనిపించుచు ఇంతలోనే శిథిలత్వం పొందుతున్నాయి. అతి స్వల్పకాలంలో నిర్వీర్యమైపోతున్నాయి. తుచ్చ రూపంగానే వృద్ధి చెందుతూ ఈ జీవుణ్ణి విషయ లంపటంలోనికి త్రోసివేస్తున్నాయి. ఆహా, చిత్రం గమనించారా? వీటికి చిక్కిన ఈ జనులు ప్రక్కనే ఉన్న మృత్యువును కూడా ఏమాత్రం గమనించటం లేదు. కర్కపాశముచే బంధింపబడిన వారే యజ్ఞమునకు తేబడిన మేకల వలె అనేక జన్మ పరంపరలకు ఆహుతవుతున్నారు. అయితే ఉత్తములకు తత్వజ్ఞానుల విషయం మాత్రం ఈ విధంగా లేదు. వారు ఈ కర్మపాశ బంధములన్నీ విడనాడి ఆత్మయందే తమ ధ్యేయం కలిగి ఉంటున్నారు. కనుక వారి ఉత్తరోత్తర జన్మలు ప్రశాంతము, ఆనందము, జన్మకర్మ బంధరహితము అయినట్టి ఆత్మానుభవం వైపే సంధింపబడి ఉంటున్నాయి. క్షణభంగరంలైన కెరటాల వలె ఈ జనసమూహమంతా ఎక్కడి నుండి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు చెప్పగలిగేది ఎవరు చెప్పండి? అనేకులు ఈ విషయమే యోచించకుండా ఎదురుగా ఉన్నట్టి క్షణికములైనట్టి స్త్రీ, ధన, జనాది వ్యవహారములందే దృష్టి పెట్టి ప్రాప్తించబో దుస్థితులను గుర్తించటకు ప్రయత్నించటం లేదు. వివేకము సముపార్జించినందుకు పర్యవసానం దుఃఖమోహములే కదా. ఈ స్త్రీలోలుత్వము కాలకోట విషవృక్షములకు వేలాడే పక్వమైన పండు వంటిదే. తుచ్చమైన పైపై సౌందర్యములు స్త్రీ పురుషులను ఆకర్షించి వివసరణ చేస్తున్నాయి. ఏది నిత్యమో, ఏది సత్యమో దానికి కనపడకుండా చేస్తున్నాయి. ఇంత అయితే ఈ శరీరం నన్ని రక్తమాంస నిర్మితంలే కదా. ఈ మూల నుండి కొంతమంది, ఆ మూల నుండి మరికొంతమంది ఏదో రుణానుబంధం చేత కాబోలు వచ్చి ఒక చోటకి చేరుతున్నారు. ఇదే బంధుమిత్ర పుత్ర కళత్రాదుల సమాగమం అంతా. ఉత్సవ సమయంలోని జనుల సమాగమం వంటిది ఇది. ఇవన్నీ చూసి నీవు ఎందుకు భ్రమిస్తున్నావు? ఎక్కడి నుండో జలప్రవాహములకు కొట్టుకొచ్చిన కట్టెల వలె వచ్చి చేరిన వీరందరూ అదృష్టానుసారం ఒకరికొరకై మరొకరు మరిన్ని కార్యములు నెరవేర్చడం జరుగుతోంది. కానీ ఇందులో ఎవరి లక్ష్యం, ఆర్తి, కార్యక్రమం వారిదే కానీ ఒకరితో మరొకరికి సంబంధం ఉండటం లేదు. మనం మరొక జన్మలో కూడా ఇలాగే ఉందాం, స్వర్గ మత్స్యలోకాల్లో మరల కలుసుకుందామని జనులు అనుకునేదంతా భ్రమలాగే ప్రాప్తిస్తోంది. ఎవరికి ఎప్పుడు ఎటు ఏ విధమైన ప్రయాణం ప్రాప్తించనున్నదో ఎవరు చెప్పగలరు? కానీ ఈ బహుదూరపు బాటసారులంతా ఒకరికి మరొకరు సర్వస్వమైనట్లు కబుర్లు మాత్రం చెప్పుకుంటున్నారు, అహంకరించుకుంటున్నారు, వాదులాడుకుంటున్నారు, కీచులాడుకుంటున్నారు. వివిధ కాలయాపనల రూపంలో ఉన్నట్టు ఈ కార్యక్రమముల వ్యవహారం అంతా ఎందుకు జీవుణ్ణి ప్రేమింపచేస్తోంది? ఆలోచన, విమర్శ, పరిశీలన మొదలైన యుక్తులు కడిగి ఉండి కూడా ఇతడు ఇదంతా ఎందుకు గమనించడం లేదు? మహర్దశ, దుర్దశ, స్నేహము, ద్వేషము, స్థిరత, అస్థిరత మొదలైన వాటితో కూడుకుని కనపడుచున్న ఈ సంసారం అంతా నాకు మాత్రం ఆరిపోవుటకు సిద్ధంగా ఉన్న దీపం వల్లే అనిపిస్తోంది. వినాశనం తప్పించి ఇందులో నాకు సారమైనది ఏదీ కనిపించటం లేదు. ఒకానొక చక్రం వలె ప్రవృత్తమగుచున్న ఈ సంసారం అంతా వాస్తవానికి వర్షాకాలపు జలబిందువులాగే క్షణభంగురము. అయినప్పటికీ అజ్ఞాని యొక్క మనస్సుకు మాత్రం ఇదంతా వాస్తవమే అయినట్లు తోచున్నది. ఆహా, ఈ వర్తమాన స్థితిగతులు ఎంతగానో నిజమే నాకు ప్రాప్తిస్తున్నాయని అతడు అనుకుంటున్నాడు. ఈ శరీరం, ఈ యవ్వనం, ఈ సుగుణ దుర్గుణములు, ఈ గౌరవములు, ఈ పటాటపములు ఇవన్నీ కూడా వృద్ధాప్యం అను దాని ప్రభావం చేత వినష్టమైపోతున్నాయి. ఇక ఈ చిత్తమును సంతోషింపజేయటం అసంభవమేనని నాకు అనిపిస్తోంది. అటు ఆ మహావృక్షం చూడండి, అది అదృష్టవశం చేత జన్మించింది, బాటసారులకు నీడను ప్రసాదిస్తోంది, పుష్ప ఫలాదులచే లోకానికి ఎంతో ఉపకారం చేస్తోంది. కానీ ఏం లాభం? తాను ఎంతో సుఖింపజేసే ఈ జనులే ఒక గొడ్డలితో ఆ చెట్టుని క్రూరంగా నరికివేస్తున్నారు. ఇక ఈ జగత్తులో దేనిని ఏ విధంగా ఎంతవరకు నమ్మి ఉండమంటారు? జనులతో ఏర్పడుతున్న సంసర్గమంతా అతి దుష్ట స్వభావమే కలిగి ఉండి చివరకు వినాశనమే పర్యవసానంగా కలిగి ఉంటుంది. మోహమునే ప్రసాదించడం జరుగుతోంది.
వర్తమానం భారంగానూ దీర్ఘంగానూ కనపడవచ్చునేమో కానీ మానవుని ఆయుష్ మాత్రం ఎంత స్వల్పమైనది. అందులో మార్పు చెందినట్టు ఎన్నెన్ని దశలు. మానవుల జీవితకాలం దృష్ట్యా చూసినప్పుడు బ్రహ్మ యముడు మొదలైన లోకపాలకుల ఆయువు అధికంగానే కనపడవచ్చు కానీ కల్ప సమూహముల దృష్టిలో పెట్టుకున్నప్పుడు వారు కూడా క్షణమాత్ర జీవులే కదా. అనేక క్షణముల సమన్వయమైనట్టు ఈ విచిత్ర కాలచక్రంలో ఆయువు యొక్క హెచ్చుతగ్గులు కూడా మిథ్యామాత్రములేనని నాకు అనిపిస్తోంది. తండ్రి విశ్వామిత్ర, దోష దృష్టి లేనట్టి దుఃఖ తాపములు ప్రాప్తించినట్టు చోటు ఎక్కడ? మాయ కానట్టి క్రియలేమి ఉన్నాయి. ఏది పొందిన తర్వాత ఇక పొందవలసిందంటూ ఏమి ఉండదు. పర్వతములన్నీ పాషాణమే కదా, భూమి అంతా మట్టి మాత్రమే, వృక్షములన్నీ కొయ్యకాక మరింకేమిటి, మనుషులంతా మాంసమయములే కదా. అసలు ఇక్కడ అపూర్వమైనదంటూ ఏమి ఉన్నది? ఈ కనపడే పదార్థములు వాటి వికారములు వాటి యొక్క మూల కారణం కంటే వేరేనే కావు. మూల కారణము పరబ్రహ్మం నందే ఈ వివిధ నామరూపముల వ్యవహారం సంజ్ఞామాత్రంగా అనుభవమవుతోంది. ఆయా పదార్థజాలమునకు లీలాభూమి అయినట్టు ఈ మిథ్యా జగత్తు అవివేకులకు మాత్రమే ఘనీభూతమై ప్రాప్తిస్తున్నది. వివేకులు ఇదంతా పంచభూత వికారంగానే ఎరుగుతున్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం రకరకాల పాడలో కలిసి ఇదిగో ఇది గోవు, ఇది ఇల్లు, ఇది మనుజుడు అని దృశ్య వ్యవహారం అంతా ప్రత్యక్షమవుతున్నదని వారు గ్రహిస్తున్నారు. ఇదేమైతేనేం అనేకులు తమ స్వప్నమునందు కూడా సుఖదుఖాది అనుభవములన్నీ అత్యంత వాస్తవం లేనట్లు అనుభవం పొందుతున్నారు. మహాబుద్ధిమంతులైన వారు కూడా అనేక భావ అభావములు పొందుచు ఇందు తగులుకొంచున్నారు. అజ్ఞానవశం చేతనే మిథ్యారూపములైన వాటి యందు ఇంతటి నిశ్చయం ఏర్పడుతోంది. నిజానికి అత్యంత స్వల్ప విషయం లేనట్టు ఈ ఇంద్రియానుభవములు, ఈ ధనములు, ఈ గృహములు ఇందుకోసమే బతుకుతున్నట్లు, ఇవే జీవితమందలి మహత్తర విషయం లేనట్లు కల్పన గావించబడుతోంది. ఇట్టి అనేక సంకల్ప వికల్పములతో బాల్య యవ్వనాలు వృధా అయిపోతున్నాయి. వార్ధక్యం వచ్చేసరికి అప్పటికి ఈ మానవుడు ఏమీ చేయకుండానే ఉండిపోతున్నాడు. చివరికి అతనికి స్వస్వరూపములకు సంబంధించిన సమాచారం ఏది లభించకుండా పోతోంది. ఇక నిరంతరమైన ఆత్మతాదాత్యము లభించేది ఎప్పటికీ? ఎన్ని జన్మలకు? పశువులు, మేకలు పచ్చటి ఆకుల మీద దృష్టితో కొండ యొక్క అంచుదాకా పోయి చూసుకోపోవటం చేతి అప్రయత్నంగా లోయలోకి పడి కూలిపోతున్నాయి. అదేవిధంగా మూఢజనులకు మేము రాజ్య, ధన, గృహాది భోగములను సంపాదించాలని మా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని ప్రయత్నిస్తూ పోతున్నాం. మా చిత్తము రాగలోభాది దుర్గుణములచే దూషితమైపోతోంది. అట్టి దుష్టచిత్తముచే వేధింపబడిన వారమే అధపతితులవుతున్నాం. అజ్ఞానములకు మా యొక్క జీవితములు ఇంద్రియ వ్యాపారములకే పరిమితమై వృధా అవుతున్నాయి. ఇక మాకు దిక్కేమిటి? మా గుణములు, యుక్తులు, తెలివితేటలు, శరీర సౌందర్యాలు ఎందుకు పనికొస్తాయి? మా గురించి మేము ఏమాత్రం ఎరగట్లేదు. ఈ జనులలో కొందరు దయా, దాక్షిణ్యము, విద్య, వినోదము మొదలైన చిత్తవృత్తులు కలిగి ఉంటున్నారు. మరికొందరు క్రోధ, లోభాది నిష్ఠురములైన వృత్తులతో ఈ భూమిపై సంచరిస్తున్నారు. హృదయ విహీనుడు ఆ బ్రహ్మదేవుడు ఈ దృశ్యమునందు అనేక వస్తువులను, వ్యవహారములను కల్పించున్నాడు. అవన్నీ పైకి రమణీయంగా ఉండవచ్చు, కానీ వాటి పరిణామం మాత్రం భయమును, ఉద్వేగమును, దుఃఖమును, అశాంతిని ప్రసాదించేదిగా ఉంటుంది. అట్టి అనేక నూతన కార్యక్రమాలన్నీ దోషయుక్తములైనప్పటికీ అవివేకులకు మేము అనుక్షణం మోహం చెందుతున్నాం. వివేకులకు జ్ఞానులు మా అగచాట్లను చూసి నవ్వుకుంటున్నారు. అనేక మంది జనులు నిరంతరం అనేక కుటిల యత్నములను ఆశ్రయిస్తూ విషయములందే ఆసక్తులై ఉంటున్నారు. మా యందు ప్రజ్ఞ కొరవడి ఉండుటచే కాబోలు మేము వివేకులకు జ్ఞానులను గుర్తించలేకపోతున్నాం. ఇక జీవితం ఎట్లా గడపాలో నాకు అర్థమవట్లేదని ఈ సర్గంలో శ్రీరాముడు ఇలా ప్రకటించడం జరిగింది.